నెల్లూరు జిల్లాలో నెలకొన్న తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మీ ముందుకు ఎప్పటికప్పుడు వివరాలు తీసుకొచ్చేందుకు యంత్రి వెదర్ అప్డేట్తో నేను మీ ముందుకు వచ్చాను. నేను మీ విజయకృష్ణ. వెల్కమ్ టు యంత్రి న్యూస్. ఒకసారి మనం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఒక విచిత్రకరమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకసారి మనం డీటెయిల్డ్గా మ్యాప్స్తో సహా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాము. నేను మా కెమెరా పర్సన్ నాయబ్ మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాము. ఎందుకంటే మనం ఒకసారి చూసుకున్నట్లయితే నైరుతి బంగాళాఖాతంలో ఏదైతే అల్పపీడనం ఏర్పడిందో మనం ఇక్కడ ఈ మ్యాప్లో చూసుకుంటున్నట్లయితే అల్పపీడనం ప్రాంతం ఇది. దాదాపు అది చెన్నైకి దగ్గరగా మన ఆంధ్రప్రదేశ్కి కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు పయనిస్తున్నట్లు మనకి ఐఎండి ఇచ్చిన శాటిలైట్ ఇచ్చిన చిత్రం ఇది. దీని ప్రకారంగా మనకి ఐఎండి ఏం చెబుతుందంటే 19 నుంచి 24వ తేదీ లోపల ఈ అల్పపీడనం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ వైపు ప్రయాణించి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే ఒక అంచనా వేసింది. దాని ప్రభావంతో అయితే మనకి 2 రోజుల నుంచి జిల్లాలో చిరుజల్లులు మాత్రం పడుతున్నాయి, కానీ భారీ వర్షాలు అయితే లేవు. ఈరోజు రాత్రి నుంచి, ఎందుకంటే మనకి ఐఎండి ఇచ్చిన అంచనా ఏంటంటే ఇది ప్రస్తుతానికి దక్షిణ కోస్తా తమిళనాడు తీరాల మధ్య కొనసాగుతూ ఉంది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉండే ఒక ఉపరితల ఆవర్తనంతో కలిసి ఈ అల్పపీడనం పయనిస్తుందని చెప్పేసి మనకి ఇప్పటికే ఐఎండి తాజాగా ఒక నివేదిక ఇచ్చింది. దీని ప్రభావం ఇప్పటికే నెమ్మదిగా మన రాష్ట్రం మీద, అదేవిధంగా నెల్లూరు జిల్లా మీద కూడా కనిపిస్తుంది. అయితే ఇది వచ్చే 24 గంటల్లో ఉత్తర దిశగా పయనించి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం వైపే వస్తుంది అని చెప్తున్నారు. మనకి ఇది బంగాళాఖాతంలో ఉండే ప్రస్తుత పరిస్థితి ఈ శాటిలైట్. అయితే ఇది పూర్తిగా ఉత్తరం వైపు పయనించి ఆంధ్రప్రదేశ్కి కానీ వస్తే అది పూర్తిగా మనకి విశాఖపట్నం, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మీదకి ప్రభావం పోతుందనేది కూడా ఉంది. కాకపోతే మనం ప్రస్తుతానికి నెల్లూరు మీద దీని ఎఫెక్ట్ అయితే కాస్త పనిచేస్తుందని చెప్పాలి. దీని ప్రభావంతో మనం ఒకసారి తాజాగా చూసుకుంటే జిల్లాలో అత్యధికంగా పగటి ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల సెంటీగ్రేడ్గా ఉండగా, అదేవిధంగా మనకి రాత్రి ఉష్ణోగ్రతలు 24, 23 ఇలా నమోదవుతున్నాయి. దీని ప్రభావంతో చలి బాగా జిల్లాలో కొనసాగుతుంది. దీనికి తోడు పొగమంచు కూడా ఇబ్బంది పెడుతుంది జిల్లా ప్రజానీకానికి. వర్షం వల్ల అయితే ప్రస్తుతానికి మనకి నెల్లూరుకి ఇబ్బంది లేనప్పటికీ ఒకసారి టెంపరేచర్స్ చూసుకుంటే గురు, శుక్ర, శనివారాల్లో ఇదే వాతావరణం ఉంటుంది. గురువారం, శుక్రవారం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తర్వాత శనివారంకి వచ్చేసరికి తగ్గుతుంది. ఆదివారానికి మనకి కాస్త ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పేసి ఆ టెంపరేచర్స్ మనకి తాజాగా ఐఎండి ఇచ్చింది. అదేవిధంగా మత్స్యకారులకు వార్నింగ్స్ చూసుకుంటే మనం చూస్తున్నాం ఐఎండి విశాఖపట్నం ఇచ్చిన రిపోర్ట్ ఇది. దాన్ని చూసుకున్నట్లయితే 19, 20, 21, 22 సో మనకి టోటల్గా 4 రోజులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దు అని చెప్పేసి తన నివేదికలో ఇచ్చింది. అయితే ముఖ్యంగా కొన్ని జిల్లాల పేర్లు ఇక్కడ మెన్షన్ చేసింది. వాటిలో ఫస్ట్ శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు ఉండగా, తర్వాత నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కూడా దీని ప్రభావం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఐఎండి హెచ్చరిస్తుంది. దీని ప్రభావంతో కురిసిన వర్షపాతం ఒకసారి మన నెల్లూరులో చూసుకున్నట్లయితే మనం వర్షపాతం దగ్గరికి వచ్చేసరికి అత్యధికంగా 8.4 మిల్లీమీటర్లు ముత్తుకూరు మండలంలో నమోదు కాగా, అత్యల్పంగా చేజర్లలో 1 మిల్లీమీటర్ వర్షపాతం మనకి నమోదైంది. ఒకసారి మనం ఐఎండి ఇచ్చిన ఒక్కొక్క మ్యాప్ చూసుకున్నట్లయితే మనకి పూర్తిగా ఇది ఎల్లో అలర్ట్ తమిళనాడుకి ఇచ్చింది. ప్రస్తుతానికి మనం అలర్ట్ లేకపోయినప్పటికీ మన ప్రాంతానికి, అంటే మన ప్రాంతం నెల్లూరు జిల్లాకి దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పేసి చెప్తున్నారు. సో 4 రోజులు మనకి వార్నింగ్స్ ఇచ్చింది కాబట్టి ఈ 4 రోజుల పాటు ఎట్టి పరిస్థితుల్లో మనమైతే జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే చలిగాలులు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. వర్షం కురిసే అవకాశం ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా ఉంది. దీంట్లో ముఖ్యంగా పైనుంచే అల్పపీడనం కానీ ఉత్తరం వైపు నెమ్మదిగా వెళ్తే విశాఖపట్నం, విజయనగరం వాళ్ళకి ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లోనే ఉంటే ఈరోజు రాత్రికి చాలా తక్కువ స్పీడ్తో అది వెళ్తుంది కాబట్టి నెల్లూరు జిల్లాకి వర్షపాతం ఉండబోతున్నట్లు మనకి తెలుస్తుంది. అయితే ఈ సంవత్సరం మనం ఒకసారి వర్షపాతాలు గమనించుకున్నట్లయితే చాలా నెమ్మదిగా కురుస్తున్నాయి వర్షాలు. తుఫాన్లు వాటి వల్ల ప్రభావం పెద్ద జిల్లా మీద లేనప్పటికీ వర్షపాతం అయితే దాదాపు జిల్లాకి అనుకున్న రేంజ్లోనే కురిసింది. అదేవిధంగా ఉద్రిక్త పరిస్థితులు అయితే ప్రస్తుతానికి జిల్లాలో ఈ వాతావరణం ఈసారి మనకు కలిగించలేదని చెప్పాలి. ప్రతి సంవత్సరం మనకి చూసుకున్నట్లయితే డిసెంబర్ చివరి వరకు కూడా నెల్లూరు వర్షాలకి, తుఫాన్లకి లోనవుతూ ఉంటుంది.
తమిళనాడుకి చెన్నైకి ఏ తుఫాన్ అయినా కానీ అల్పపీడనం కానీ వస్తే దాని ఎఫెక్ట్ నెల్లూరు కూడా ఉంటుంది. ఇదే చూస్తున్నాం ప్రస్తుతానికి మనం. అయితే ఇప్పటి వరకు ఉన్న వెదర్ రిపోర్ట్లో మనకి చలి, చిరుజల్లులు, మంచు మినహా భారీ వర్షాలు అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సమయానికి లేవు. శుక్రవారం నుంచి శనివారం ఈ 2 రోజులు భారీ వర్షాలు కురవచ్చు అనేది మనకి వాతావరణ శాఖ ఇచ్చిన తాజా నివేదికలోని సారాంశం. సో ఈ వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఇటు రైతులు కానీ అటు మత్స్యకారులు కానీ అదేవిధంగా విద్యార్థులు అందరూ కూడా ఈ 2 రోజులు తగు జాగ్రత్త చర్యలు పాటించాలనేది మనకి ఐఎండీ తాజాగా ఇస్తున్న వాతావరణ హెచ్చరికలు. వాటిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం యంత్రి చేస్తుంది. ఇది ఈ రోజు వెదర్ రిపోర్ట్. నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్, చింతారెడ్డిపాళ్లెం, నెల్లూరు. మూర్ఛ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఎపిలెప్సీ మూర్ఛ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల 4వ గురువారం. సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్. డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజీ పరీక్షలు 50% రాయితీతో చేయబడును. వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స. ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావాల్సినవి ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, ఫోన్ నెంబర్. స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు. ఫోన్ 9640100555.